హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజైతే ఆష్ ప్రిపరేషన్స్ డే 2 అన్నమాట. నిన్న వీడియో ఎవరన్నా చూడకపోయి ఉంటే ఈ ముందు వీడియోలో అయితే చూసేయండి. ఆష్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది నిన్న వీడియో అయితే చూపించున్నాను. ఇంకా ఈరోజు అయితే ఆష్ చేయడానికి ఫస్ట్ అయితే నేను వెల్లుల్లిపాయలు అయితే వలిచేసాను ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే అల్లం వలుస్తూ ఉంది, పైన అయితే తొక్కలు తీస్తూ ఉంది క్లీన్ చేసి. ఇంకా కొత్తిమీర పుదీనా మొత్తం అయితే కట్ చేసి పెట్టేశాను. ఇక్కడైతే చూడండి, స్టవ్ మీద పప్పు అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా అమ్మ అయితే అల్లం అంతా సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసి క్లీన్గా వాష్ చేసి ఒక బకెట్లో అయితే వేసి ఇచ్చేసింది. ఇంకా నేనైతే వెంకటగిరికి తీసుకుని వెళ్ళి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపించుకొని రావాలి మిల్లు దగ్గరకు అయితే వెళ్ళి. సో ఇంకా నేను లంచ్ అంతా రెడీ చేసేసి పప్పు అన్నం వెంకటగిరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మా తమ్ముడు సాదిక్ని అయితే పిలుచుకొని టౌన్లోకి అయితే వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొట్టించుకుంటూ ఉన్నాను. మా ఇంట్లోనే వేసేసే వాళ్ళం ఫ్రెండ్స్, ఎందుకంటే మా ఇంట్లో మిక్సీ అయితే పాడైపోయింది. అందువల్ల ఈరోజు టౌన్కి వచ్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేపించుకున్నాము. 1.5 kg అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పేస్ట్. ఇంకా 30 రూపీస్ అయితే తీసుకున్నారు ఆ పేస్ట్ కొట్టడానికి. ఇంకా ఇంటికి పోతూ ఇంకా పుచ్చకాయలు ఫ్రూట్స్ అయితే కొన్ని తీసుకొని త్వరగా అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ నేను. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, రోడ్డు మీద అంతా వరి బస్తాలే ఎక్కువ ఉన్నాయి. అన్ని వడ్లు బస్తాలు లారీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసి ఇంకా ఆష్ చేయడానికి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆష్ చేయడానికి మొత్తం అయితే కట్ చేసుకోవాలి కదా. ఇంకా ఆనియన్స్, పచ్చిమిరకాయలు, టమాటోలు మొత్తం అయితే కట్ చేసుకుంటూ కూర్చున్నాను. మొత్తం నీళ్ళల్లో అయితే వాష్ చేసిన తర్వాత క్లీన్గా అయితే కట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ 5 లోపల అయితే ఆష్ రెడీ అయిపోవాలి. ఇంకా ఇప్పుడు టైం అయితే 3 అవుతా ఉంది ఫ్రెండ్స్. ఇంకా 3:30 అవుతా ఉంది. నేనైతే ఇంకా టమాటోలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు మొత్తం అయితే కట్ చేసుకొని ఇంకా బీన్స్, క్యారెట్ కూడా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే వెజిటేబుల్స్ వేద్దాము ఆష్లో అని. నిన్నైతే నార్మల్ ఆష్ చేశాను కదా, ఈరోజు అయితే వెజిటేబుల్ ఆష్ అయితే చేద్దాం అనుకొని ఇంకా వెజిటేబుల్ ఆష్ అయితే చేస్తున్నాను. రేపు చికెన్ ఖైమా ఆష్ అయితే చేయాలనుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా కుదరదో ఇంకా రేపు అయితే చూడాలి. రేపు మాత్రం చికెన్ ఖైమా ఆష్ అయితే చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఇంకా మొత్తం అయితే కట్ చేసుకొని వచ్చేసి ఇంకా డబ్బర్ అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ డబ్బర్లో కొన్ని పట్టా, లవంగా, చెక్క, యాలకులు మొత్తం అయితే వేసేసి దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసేసింది మా అమ్మ. ఆయిల్ అయితే ఒక 1/2 kg పైనే పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా 1/2 kg పైన అయితే ఆయిల్ కొంచెం వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోగానే నేనైతే కొంచెం ఉప్పు అయితే వేసేసాను, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని ఉప్పు అయితే వేసేసాను ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఆష్ ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఆష్ చేయడం అన్నా తాగడం అన్నా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నేనైతే ఫుల్ ఇంట్రెస్ట్తో అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఈ ఆష్. మసీద్కి కూడా పంపిస్తాము. ఇంకా మా ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి అయితే ఆష్ని అయితే వేసుకొని పోతారు ఫ్రెండ్స్ మా హౌస్ దగ్గరికి వచ్చి. ఇంకా ఉల్లిపాయలు వేగగానే దాంట్లోనే పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అయితే మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ ముక్కలను అయితే వేసేయాలి. వేసేసి బాగా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బీన్స్, క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టమాటో ముక్కల్ని అయితే వేసేయాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఈ ఆష్ చేయడం అనేది. చాలా కష్టమైన పని కూడా కాదు, ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు కొంచెం రవ్వ అయితే తీసుకొని. ఇంకా ఫైనల్గా అయితే నేను కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తూ ఉన్నాను. కొత్తిమీర పుదీనా వేసేసి ఇంకా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ టమాటోలు అంతా బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా ఈ డబ్బర్ ఫుల్గా అయితే వాటర్ అయితే పోసేస్తాను ఫ్రెండ్స్ నేను. నిన్న చేసిన ఆష్ అయితే అందరికీ సరిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో కూడా కొంచెం కూడా మిగలకుండా వచ్చిన వాళ్ళందరికీ అయితే సరిపోయింది. ఒకరిని కూడా వెనక్కి పంపించకుండా ఆష్ అయిపోయింది అని చెప్పకుండా అందరికీ వేసాను ఫుల్గానే.
ఇంకా వాటర్ వేసేసిన తర్వాత నేనైతే మూత పెట్టేశాను దానిపైన. ఇంకా ఫుల్ మంట అయితే పెట్టాలి ఫ్రెండ్స్. త్వరగా ఇది రెడీ అయిపోవాలి కదా 5 లోపల. సో ఇంకా ఫుల్ మంట అయితే పెట్టేశాను. ఇదైతే చూడండి రవ్వ. ఇంకా రవ్వ అయితే కొంచెం వాటర్ పోసేసి నానబెట్టేశాను. ఇంకా ఇంకొక స్టవ్ పైన అయితే నేను ఇక్కడ పెసరపప్పు అయితే ఉడకబెడతా ఉన్నాను ఫ్రెండ్స్. మెత్తగా అయితే ఉడకాలి పెసరపప్పు. ఇంకా అక్కడైతే పెసరపప్పు ఉడుకుతూ ఉంది. ఇంకా ఇక్కడ చూడండి ఎసరైతే ఇంకొక 10 మినిట్స్లో మరిగిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎసరైతే ఫుల్గా బాగా మరిగిపోయింది. ఇంకా దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా రవ్వ, ఆ రవ్వనైతే వేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే వీడియో కూడా చేసి పెట్టున్నాను. మేము రవ్వ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది ఒక వీడియో అయితే చేసి పెట్టున్నాము. రంజాన్ ప్రిపరేషన్, ఆష్ ప్రిపరేషన్స్ అని ఒక వీడియో చేసి పెట్టున్నాను. చూడకపోయి ఉంటే చూసేయండి ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా. చూడండి ఈ విధంగా చిన్నగా అయితే తీసుకుంటూ వేయాలి, లేకుంటే గడ్డలు అయితే కట్టేస్తుంది ఫ్రెండ్స్. రవ్వ చిన్నగా అయితే వేస్తూ ఉండాలి. రవ్వనైతే వాటర్లో కదుపుతూ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఒక 10 మినిట్స్ గడ్డలు కట్టకుండా. ఇంకా కాసేపు అయితే బాగా ఉడికిన తర్వాత రవ్వ మనం పెసరపప్పునైతే ఉడకబెట్టుకుంటాం కదా మెత్తగా, ఆ పెసరపప్పునైతే వేసేసి ఇంకా ఉప్పు అయితే వేసేయాలి ఫ్రెండ్స్. మనకు టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసేయాలి. ఉప్పు వేసేసి ఇంకా కాసేపు అయితే ఉడికినిచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా అయితే చూడండి ఇక్కడ ఆష్ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్స్ ఆష్ ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అయితే నేను వేస్తూ ఫస్ట్ అయితే మసీద్కి అయితే తీసేసాను ఒక టిఫిన్లో. తీసేసిన తర్వాత ఇంకా ఊళ్ళో వచ్చిన పిల్లలకి అందరికీ అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. ఇంకా నెక్స్ట్ అయితే రేపటి వీడియోలో అయితే కలుద్దాము చికెన్ ఖైమా ఆష్ వీడియోలో. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇఫ్తియారీ టైం అయితే అయిపోయింది కదా, మేము ఇంకా ఇఫ్తియారీ అయితే చేస్తూ ఉన్నాం. అంతే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్.